సుందరారెడ్డి గారు, ఇండియాలో టెలికాం సెక్టార్ గురించి మాట్లాడుకుంటే రిలయన్స్ అనగానే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఎయిర్టెల్ అనగానే సునీల్ భారతి మిట్టల్, ఐడియా అనగానే కుమారమంగళం బిర్లా, టాటా అనగానే రతన్ టాటా. రైట్. ఇప్పుడు మరో కొత్త పేరు కూడా వినిపించబోతోంది, అదానీ. రైట్. అదానీ డేటా నెట్వర్క్. సో అదానీ కూడా టెలికాం సెక్టార్లో అడుగుపెట్టబోతున్నారంటూ కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఏంటి అసలు అదానీ టెలికాం సెక్టార్లోకి అడుగు పెడితే టెలికాం సెక్టార్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి, రూమరేం కాదు, వాళ్ళు అఫీషియల్గా బిడ్డింగ్ చేశారు ఆల్రెడీ. రైట్ రైట్. సో వాళ్ళు అఫీషియల్గానే టెలికాం బిడ్డింగ్లో ఉన్నట్లు లెక్క వాళ్ళు అనమాట. కాకపోతే వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, మేము కన్జ్యూమర్ కోసం ఏరియా రావట్లేదు, మా ఇంటర్నల్ రిక్వైర్మెంట్ కోసం, అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే నౌకాశ్రయాలు కావచ్చు, లేదా మైనింగ్ ఏరియా కావచ్చు, వాళ్ళు చాలా పెద్ద వైడ్ నెట్వర్క్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే వాళ్ళు రిమోట్ మెడికల్ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఏరియా ఇంటర్నల్ యూజ్ కోసం మేము వస్తున్నాం తప్ప, ఇండివిజువల్ యూజ్ కోసం, ఇండివిజువల్గా మా కార్పొరేట్ యూజ్ కోసం మేము వస్తున్నాం తప్ప కస్టమర్ సెగ్మెంట్లో మేము ఎంటర్ అవ్వడం, అంటే బయట వాళ్ళకి మేము ఇచ్చే ఉద్దేశం లేదన్నారు. ఓకే, అందుకని కంపెనీ వాళ్ళు అఫీషియల్గా మేము కస్టమర్స్కి ఇవ్వడానికి రెడీగా లేము, మేము రిక్వైర్మెంట్, మాకు ఇంటర్నల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మేము ఆ ఏరియాకి వస్తున్నా ఉన్నారు. కానీ మనం జాగ్రత్తగా కార్పొరేట్ వాళ్ళ స్ట్రాటజీస్, టెక్నిక్స్ కనుక చూస్తే, వాళ్ళు ఎప్పుడు మొదట్లో నో చెప్తారండి, తర్వాత చూద్దామంటారు, తర్వాత అవును మేము వచ్చామంటారు, తర్వాత ఇది మా స్ట్రాటజీ అంటారండి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే రిలయన్స్ కూడా మొదట్లో డినై చేసింది. రిలయన్స్ జియో కూడా అవునవును, మేము ఆ ఏరియాలో లేవండి, మేము ఆ ఏరియాలో ప్రవేశించే ఉద్దేశం లేదండి. 2010లోనే అది లాంగ్ డిస్టెన్స్ కాల్స్ అవి తీసుకుంది, సొంతం చేసుకుంది. కాకపోతే అప్పట్లో వాయిస్ స్పెక్ట్రమ్ లేదనమాట, వాయిస్ సర్వీసెస్ చేసే స్పెక్ట్రమ్ లేదు. 2016లో కానీ అది అఫీషియల్గా ఎంటర్ 2016 ఆగస్టు సెప్టెంబర్కి అఫీషియల్గా వచ్చింది. 15లో కూడా ఎలాంటి డిస్కషన్స్ నడవలేదు. అంటే మీనింగ్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్తో ముందే మాట్లాడుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్పుడు దాకా ఆ స్పెక్ట్రమ్ వాయిస్కి లేదు, అప్పుడు వీళ్ళ కోసం అని చెప్పేసి దాని వాయిస్ కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ సపరేట్ జీవో పాస్ చేశారు. అంటే ఈ కార్పొరేట్ వాళ్ళు ఏంటంటే, ఈ పొలిటీషియన్తో ముందే టైప్స్ అనమాట, బయట తెలియకుండా అండ్ డేటా సీక్రెట్గా ఉంచడం కోసం లాస్ట్ మూమెంట్లో మాత్రం రివీల్ చేస్తూ ఉంటారు. సో రిలయన్స్ మొదట్లో కనుక నోనో మేము టెలికాంలోకి ఎంటర్ అవ్వట్లేదు ఎలా అన్నారు, 2010లో ఎంటర్ అయ్యి 2016 కల్లా ఫుల్ పేజ్ ఎలా దిగారు, ఆల్మోస్ట్ 5-6 years పడుతుంది కంప్లీట్ జనాలకు రావడానికి. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, గ్రౌండ్ వర్క్ చాలా టైం పడుతుంది. ఈవెన్ అదానీ వాళ్ళు ఇప్పుడు ఫుల్ పేజ్ లైసెన్స్ తీసుకున్నా సరే ఈజీగా 7 years పడుతుంది, 5 to 7 years మధ్య పడుతుంది. డైరెక్ట్గా ఓవర్నైట్లో వాళ్ళు వచ్చేదానికి ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఇక్కడ. ఒకవేళ వాళ్ళు ఓవర్నైట్ రావాలంటే ఐడియా వడాఫోన్ కొనుక్కోవడమే, డైరెక్ట్గా వేరే ఎగ్జిస్టింగ్ కంపెనీని కొనుక్కోవడం తప్పించి. అంటే ఐ డోంట్ బి సర్ప్రైజ్, ఈవెన్ వాళ్ళు వడాఫోన్ ఐడియాని కొన్నా సరే ఐ డోంట్ బి సర్ప్రైజ్ వాళ్ళు నిజంగా సీరియస్గా ఉంటే. ఎందుకంటే ఐడియా, వడాఫోన్ వాళ్ళు గవర్నమెంట్కి రావాల్సిన బకాయిలు తీర్చలేక దాంట్లో ఉన్న అప్పుని కథ ఈక్విటీగా మార్చింది గవర్నమెంట్కి. అంటే గవర్నమెంట్ అఫీషియల్గా 38% పార్ట్నర్ ఇంటూ ద ఐడియా వడాఫోన్. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎంతకాలం దాన్ని భరిస్తుంది, ఏదో రోజు ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైనా వస్తే మంచి రేట్లో వస్తే వాళ్ళు అమ్మేసుకుని బయటకు వచ్చేస్తారు. అందుకని మనం కొట్టి పడేయలేము అదాని వాళ్ళకి నిజంగా. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అన్నిట్లో ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు బహుశా నిఫ్టీలో ఉన్న టోటల్ 11 సెక్టర్స్లో మొత్తం మేము ఉండాలి అనుకుంటున్నారు ఏమో తెలియదు, కానీ మొత్తం కాంప్రహెన్సివ్గా అన్ని సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నారు. అందుకని టెలికాం చాలా పెద్ద సెక్టర్, అది సెక్టరల్ ఆక్యుపెన్సీ ప్లాన్ చేస్తున్నారు అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే సిమెంట్ మొన్నటి వరకు వాళ్ళు ఎక్కడో అడుగుని ఉండేవాళ్ళు, ఓవర్నైట్లోనే ఏసీసీ ఒకటి, అంబుజా సిమెంట్ రెండింటిని కలిపి 77,000 crores రెడీమేడ్గా కొనేసుకొని ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ సిమెంట్ కంపెనీ అయింది. వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు అలానే ఉంటుంది. సో ఇవాళ కాదన్నా రేపటి రోజు అంటుంది, వాళ్ళ మాటలకు అర్థాలే వేరుగా ఉంటాయి కంపల్సరీగా. లైక్ రిలయన్స్లో ఇంతకుముందు చేసినట్టు చూస్తే, ఎందుకంటే జస్ట్ ఇంటర్నల్ యూజ్ కోసం స్పెక్ట్రమ్ కొనాల్సిన అవసరం లేదు. రూల్ నెంబర్ 1, అది వర్త్ కాదు, స్పెక్ట్రమ్స్ కొనే అంత వర్త్ కాదు అది. వాళ్ళు కావాలంటే డిస్కౌంట్లో బల్క్లో ఏ ఐడియా దగ్గర నుంచో లేదా రిలయన్స్ దగ్గర తీసుకుని వాడుకోవచ్చు. దీని గురించి ఇంటర్నల్ యూసేజ్ కోసం వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడాల్సిన అవసరం లేదు. రెండోది, మనకు కూడా వాళ్ళు ఏ ఏరియా సర్కిల్లో అప్లై చేస్తారో మనకు క్లారిటీ ఉండాలి. ఎంటైర్ పాన్ ఇండియాకా లేకపోతే ఓన్లీ గుజరాత్ వాళ్ళు ఉన్న ఏరియాస్కి మాత్రమే ప్లాన్ చేస్తున్నారు, మనకు ఐడియా లేదు ఇంకా. సో మొత్తానికైతే వాళ్ళు అచ్చం ఇంటర్నల్ యూసేజ్ కోసం వచ్చేది అనేది మాత్రం నిజం కాకపోవచ్చు. ఎందుకంటే దానికోసం అని చెప్పేసి మిల్క్ కోసం మన గేదెని కొనలేము. జస్ట్ మనకి మిల్క్ కావాలంటే లీటర్ మిల్క్ కోసం మన గేదెని కొంటే సరిపోతుంది మన రిక్వైర్మెంట్. వాళ్ళు కూడా రిక్వైర్మెంట్ కనుక ఇంటర్నల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా స్పెక్ట్రమ్ బై చేయాల్సిన అవసరం లేదు. ఏదేమైనా సరే వాళ్ళు ఎంటైర్ ఇండియాకి అప్లై చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళు కస్టమర్ సర్వీస్లో కూడా వచ్చేస్తారు. లైక్ జియోకి, ఎయిర్టెల్ లాగానే కాంపిటీషన్ తగులుతారు. అయితే ఇంకొక గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా
ఎక్కడ ముఖేష్ అంబానీ అదానీ కూడా అంటే వ్యాపార పరంగా ఎక్కడ ఒకే సెక్టార్స్ మెయింటైన్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఇద్దరు ఒక సెక్టోరియల్గా ఒకే సెక్టార్లో ఉండబోతున్నారంటూ కూడా రైట్. అది పోటాపోటీ కాంపిటీషన్ ఉంటే కస్టమర్స్కి ఎప్పుడు ఉపయోగమేనండి. ఇప్పుడే ఇండియాలో ఉన్న డేటా ఛార్జెస్ వరల్డ్లోనే లోయెస్ట్. ఈవెన్ అమెరికాలో ఇప్పటివరకు 4G ఇంకా కంప్లీట్ లేదండి, 3G వాడుతూనే ఉన్నారు. ఇంకా మనలో 5G కంప్లీట్ అవుతున్నారు. డెఫినెట్గా ఇండియన్ కన్జ్యూమర్స్కి మాత్రం అది బెనిఫిట్ అండి. ఇలాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఎంతమంది అక్కడ ఏరియాలో కాంపిటీషన్ ఉంటే ఇండియాకి అంత లాభం. బట్ అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే టాటా వాళ్ళని మనం చూసాం కదా, కంప్లీట్లీ లాస్లో బయటకు వెళ్ళిపోయారు. కుమారమంగళం ఐడియా గ్రూప్ వాళ్ళు కూడా కంప్లీట్గా లాస్లో బయటకు వెళ్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే మోస్ట్ కాంపిటేటివ్ ఏరియా, అంత ఈజీ ఏం కాదు. ఉన్నట్లో బెటర్ పొజిషన్లో ఉంది మాత్రం భారతీయ ఎయిర్టెల్ అండి. వాళ్ళు ఆల్రెడీ జియో నుంచి వచ్చిన పోటీని తట్టుకొని నిలబడుతున్నారు. అందులో వాళ్ళ టెక్నాలజీ పార్ట్నర్ సింగపూర్ కంపెనీ మంచిగా ఉన్నది. అండ్ ఫండింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎప్పటికైనా ఈ పోటీ జియో వర్సెస్ ఎయిర్టెల్నండి. ఎయిర్టెల్ అవుతుంది. నిజంగా అదాని వాళ్ళు రెడీ అవుతే ఇంకా 5 years పడుతుంది మార్కెట్లోకి. ఓవర్ నైట్కి వచ్చిన రిస్క్ ఏం లేదు, అంటిల్ వోడాఫోన్ కొంటే తప్ప. వోడాఫోన్ కొంటే ఓవర్ నైట్కి వచ్చేస్తారు. బట్ పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ వాటా 30% ఉంది. గవర్నమెంట్ కనుక మంచి ప్రైస్ ఇచ్చి కొనేలాగుంటే మాత్రం ఇచ్చేస్తారు కూడా. అందులో బయట దేశానికి సంబంధించిన వోడాఫోన్ ఆరిజిన్ ఏదైనా కానీ, ఎందుకంటే గవర్నమెంట్ వాటా 30% ఉందండి. 30% వాళ్ళు బై చేసుకొని మిగతాది ఓపెన్ ఆఫర్ డిక్లేర్ చేస్తారు స్టాక్ మార్కెట్లో. ఆ కంపెనీ ఓవర్ నైట్లోనే అదానిగా టెలికామ్గా మార్చుకుంటారు కావాలంటే, ఇన్ కేస్ గవర్నమెంట్ రెడీ టు సెల్ అయితేనే. ఓకే, ప్రాబిలిటీ అయితే ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రైవేట్ ప్లేయర్కి ఎక్కువ రోజులు ఉండలేరు. వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కోసం ఈక్విటీగా మార్చుకున్నారు తప్ప మంచి పార్టీ మంచి రేటు కనుక వస్తే డెఫినెట్గా వాళ్ళు అమ్ముతారండి. ఏదేమైనా ఈ 5G ఈ కాంపిటీషన్ వల్ల గవర్నమెంట్ అనుకున్న దానికన్నా ఎక్కువ రేట్ వస్తుందండి. గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 4.5 lakh crore వచ్చిందని ఈ స్పెక్ట్రమ్ సేల్ ద్వారా. అంటే ఎక్కువ కార్పొరేట్ వాళ్ళు ఎంటర్ అయితే ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గవర్నమెంటే హ్యాపీ, అంటే కస్టమర్స్ ఆల్సో హ్యాపీ. కాంపిటీషన్ ఎక్కువ ఉంటే తక్కువ రేటుకి దొరుకుతుంది కాబట్టి మనం కూడా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఇట్స్ గుడ్ న్యూస్ బేసికల్గా. సో మొత్తంగా నెక్స్ట్ 4 to 5 yearsకి ముఖేష్ వర్సెస్ అదానీ. ఐ డోంట్ బి సర్ప్రైజ్, ఎందుకంటే టెలికాం చాలా పెద్ద సెక్టర్ అండి, వరల్డ్ వైడ్గా చాలా పెద్ద. అది ఒక వాయిస్ పక్కన పెట్టేస్తే డేటా అండ్ టెక్నాలజీ వైజ్గా చాలా పెద్ద, అది కూడా కంప్లీట్ డేటా నెట్వర్క్ చాలా పెద్దది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారు వాళ్ళు, కొత్త వాళ్ళు ఏం కాదు. గ్యాస్ నెట్వర్క్లో ఉన్నారు, మైనింగ్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఐ మీన్ దాంట్లో ఉన్నారు, షిప్పింగ్ బిల్డింగ్లో ఉన్నారు, ఎయిర్పోర్ట్లో ఉన్నారు. న్యాచురల్గా ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి, నెట్వర్కింగ్లో ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి ఎసెప్ట్ అవుద్ది తప్ప సపరేట్గా డీవియేషన్ అవుద్దని అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. త్వరలో అదానీ టెలికాం రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.